హన్మకొండ జిల్లా పరకల మండలంలోని మల్లకపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏకో శ్రీవాణి ఆత్మహత్య చేసుకున్న శ్రీవాణి సంతాప సభకు బస్టాండ్ కూడల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు స్వైరో జెండాలతో ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పరకల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలమైన ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదని, గురుకులాల్లో ఇప్పటివరకు 200 వరకు పిల్లలు కారణాలతో చనిపోయారన్నారు. ఇప్పుడు మలక్పేట గురుకుల పాఠశాలలో అమ్మాయి ఉరివేసుకొని చనిపోతే దానికి కారణమైన బాధ్యుల్ని ఇప్పటికే తెలపలేదన్నారు. హాస్టల్లో ఉరివేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదో పాము లేదా తేలు లాంటి ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే వచ్చిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి అధికార బీద బడుగు బలహీన వర్గాలను వచ్చిన వ్యక్తి కాబట్టి పిల్లల యొక్క బాగోగులు చూశారన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరు నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది, రెసిడెన్షియల్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది. మరి రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి అనారోగ్యానికి గురి కావడం, మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం, ఇప్పటి వరకు 100 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి. కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. మరి ఏదైతే మా పరకాల్లో మొన్న చనిపోయిన అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది? ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి. సరే పోనీ ఫుడ్ పాయిజన్ అయింది, ఇంకేదైనా పాము పుట్టింది, ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించాం. ఇంకా చిన్న పిల్ల, టీనేజ్ అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని మీద విచారణ లేదు. కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు. కనీసం దానిపైన విద్యాశాఖ డీఓనో మరి ఆర్జెడ్నో వచ్చి విచారించే పరిస్థితి లేదు. దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మరి ఆనాడు మా బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్ళను పట్టుత్వం పెంచాలి, వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి, ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది, ఈయనైతేనే చేయగలడు, సమర్థుడు అని చెప్పి మరి వీరి సలహాలు వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చినట్టే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారీగా ఉద్యమాలు ఉంటాయి, మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి ముఖ్యంగా